హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బూరని కొట్టు రేషన్ పట్టు అంటూ బిగ్ బాస్ ఈ వారం రేషన్ టాస్క్లో భాగంగా చివరి ఛాలెంజ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ బెలూన్ టాస్క్లో సంచాలకుగా సోనియా ఉండగా అభయ్, నిఖిల్ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. దీంతో ఈ ముగ్గురి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. నిఖిల్, అభయ్ టాస్క్లో భాగంగా అభయ్ ఒంటిపై ఆరెంజ్ కలర్ బెలూన్స్, నిఖిల్ ఒంటిపై వైలెట్ కలర్ బెలూన్స్ని అంటించుకున్నారు. అయితే ఇద్దరు ఒకరి వంటిపైనున్న బెలూన్స్ను మరొకరు పగలగొట్టాల్సి ఉంటుంది. బజర్ మోగే వరకు ఎవరిపై అయితే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వారే ఈ టాస్క్కి విన్నర్ అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. ఇక గేమ్లో అభయ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా నా ఇష్టం, నేను ఇలాగే ఆడతాను అంటూ గీత దాటి వెళ్ళడం, మధ్యలోనే నిఖిల్ బ్యాట్ విరిగిపోవడం వంటి కొన్ని తప్పులైతే జరిగాయి. దీంతో మొత్తానికి ఈ టాస్క్ విన్నర్గా నిఖిల్ శక్తిని సోనియా ప్రకటించింది. యష్మి గౌడ దీంతో ఫుల్ ఫైర్ అయిందని చెప్పవచ్చు. అయితే సోనియా మాట్లాడదామా అని ట్రై చేసిన యాటిట్యూడ్తో సమాధానం ఇస్తూ యష్మి కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదు. నిఖిల్తో కూడా వెళ్ళి యష్మి ఫైర్ అయింది. సంచాలక్ అంటే అన్నీ చూసుకోవాలి, ఓవైపు నిల్చొని మహారాణి లెక్క ఉంటే ఎలా అంటూ చెప్తుంది. అయితే సోనియా మాత్రం చాలా క్లారిటీగా ఉంది అని చెప్పవచ్చు. రూల్స్ ఫాలో అవ్వాలి, అభయ్ అలా ఫాలో అవ్వకుండా నా ఇష్టం అంటూ సమాధానం చెప్పాడు. పైగా నిఖిల్ బ్యాట్ విరిగిపోయినప్పుడు ఆగకుండా బెలూన్స్ని పగలగొట్టాడు, అంతేకాకుండా చేతులతో కూడా బెలూన్స్ని పగలగొట్టాడు అంటూ తన వర్షన్ చెప్పింది. దీంతో అన్ని పరిగణలోకి తీసుకొని గేమ్ ఆడిన విధానాన్ని కూడా నేను బాగా అబ్జర్వ్ చేశాను కాబట్టి నిఖిల్కి ఫైనల్గా విన్నింగ్ ఇచ్చాను అంటూ సోనియా చెప్తుంది. ఫైనల్గా ఈ గొడవలో యష్మి, సోనియాలలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కామెంట్స్లో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.